ఆడపిల్లతో బంధం పార్ట్ 6 రచయిత అతీనా గారు. ఇక స్టోరీలోకి వెళితే, ఒక ఆడపిల్ల తన జీవితాన్ని పాడు చేసిన వ్యక్తిని ఊరికే వదిలిపెట్టకూడదు అని అనుకుంటుంది. కానీ అతను తనకు కాబోయే భర్త అని తెలిసి ఆ ఆడపిల్ల ఏం చేసిందో తెలుసుకుందాం. పార్ట్ 6 స్టోరీ వినే ముందు మొదటి 5 పార్ట్ స్టోరీ వినండి. అప్పుడే మీకు స్టోరీ అర్థమవుతుంది. ఇక స్టోరీలోకి వెళితే, అరుణ్ ద్రాక్ష వైపు కోపంగా 2 అడుగులు వేసి అసహనంగా ముందు వాడి పని తేలుస్తా అని బయటికి వెళ్తాడు. అతనితో పాటు మిగతా రౌడీలు కూడా బయటికి వెళతారు. అప్పుడే లావణ్య ద్రాక్ష కట్లు విప్పుతుంది. ఇక ద్రాక్ష లావణ్య కూడా బయటికి వస్తారు. అప్పటికే మహిదర్ అందర్నీ పడుకోబెట్టి అరుణ్ మీదకి వెళ్తాడు. వీళ్ళు వెళ్ళేటప్పటికి అరుణ్ ఒక్కడే మిగులుతాడు. మహిదర్ అరుణ్ని చావగొట్టి ఇంకా కోపం తగ్గక అక్కడున్న రాడ్డుతో గుండెల్లో గుచ్చబోతాడు. మహిదర్ గారు అని పిలుస్తుంది ద్రాక్ష. మహిదర్ రాడ్డుని అంగుళం దూరంలో ఆపుతాడు. అప్పటికే అరుణ్ ప్రాణాలు పైనే పోతాయి. ద్రాక్ష వెంటనే మహిదర్ దగ్గరకు వచ్చి చేతిలో ఉన్న రాడ్ని తీసి పక్కన పడేస్తుంది. ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు మనకు కావలసింది వీడి చావు కాదు. వీడు అమ్మాయిలకు పెట్టిన నరకం వీడు పడాలి. అమ్మాయిల జీవితాలు నాశనం చేసిన వీడికి వీడి జీవితం అంటేనే విరక్తి రావాలి. మనం వీడిని చంపకూడదు. వీడుగా చావును వెతుక్కుంటూ వెళ్ళాలి అంటుంది ద్రాక్ష. కానీ దానికి అరవింద్, వీడిని నా కళ్ళ ముందు పెట్టుకొని నేను ఉండలేకపోతున్నాను. వీడు చావు చూడందే నా కోపం తగ్గట్లేదు అంటాడు. ద్రాక్ష వచ్చి మహిదర్ చేయి పట్టుకుని కళ్ళతోనే నేను ఉన్నాను అని చెప్తుంది. అప్పటి వరకు అరుణ్ మీద కోపంగా ఉన్న మహిదర్ కూడా ద్రాక్ష అలా చెప్పగానే కూల్ అవుతాడు. ద్రాక్ష వైపు చూస్తూ, మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటాడు. ఏముంది, ముందు అనుకున్న ప్లాన్ ప్రకారం కానిచ్చేద్దాం. వీడు ఎక్కడున్నాడు, ఏమైపోయాడో అని ఎవరికీ తెలియనివ్వకూడదు. ద్రాక్ష లావణ్య వైపు చూస్తుంది. లావణ్య కూడా అంతా రెడీ అన్నట్లు చెయ్యి చూపించింది. మహిదర్ వచ్చి, సరే అయితే ఈ రాత్రికి మొత్తం అయిపోయేలా నేను చూసుకుంటాను అని అరుణ్ని లాక్కెళ్ళి అరుణ్ వాళ్ళ ప్లేస్లోనే ఒక రూమ్లో కట్టిపడేశారు. ఆ రోజు రాత్రి మహిదర్ చెప్పిన వాళ్ళు వచ్చి అరుణ్ని తీసుకెళ్ళిపోతారు. అరుణ్ని వేరే చోటకి షిఫ్ట్ చేస్తారు. అలా షిఫ్ట్ చేశాక మహిదర్, ద్రాక్ష, లావణ్య ముగ్గురు కలిసి బయలుదేరుతారు. మహిదర్ డ్రైవింగ్ చేస్తున్నాడు. మహిదర్ ప్రక్కన ద్రాక్ష, ఆ వెనకాల సీట్లో లావణ్య కూర్చుంటారు. మధ్యలో లావణ్య ద్రాక్ష అని పిలిచి, నువ్వేంటే వాడితో అంత ధైర్యంగా మాట్లాడావు? ఒక్క క్షణం నువ్వా కాదా అనిపించింది. ఎందుకు భయపడాలి లావి? మనకు తోడుగా మహిదర్ గారు ఉన్నారు కదా. నేను ముందే ఎక్స్పెక్ట్ చేశా ఇలాంటిది ఏదో చేస్తాడు అని. కానీ వాడు నిన్ను కూడా కిడ్నాప్ చేస్తాడు అని అనుకోలేదు. అందుకే ముందుగా కొంచెం షాక్ అయ్యాను. కానీ మన పనిని సులభం చేశాడు అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యాను అంటుంది ద్రాక్ష. అది సరే కానీ నిన్ను కిడ్నాప్ చేసినట్టు మహిదర్ గారికి ఎలా తెలుసు? దానికి మహిదర్ గారు, ద్రాక్షకి వాడి తరపున థ్రెడ్ ఉందని తెలిసినప్పటి నుండి నేను పక్కన లేకపోయినా తను ఎప్పుడూ చూసుకునేలా సెక్యూరిటీ అరేంజ్ చేశాను. వాళ్ళు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మంచి పని చేశారు సెక్యూరిటీని పెట్టి అంటుంది లావణ్య. లేకపోతే వాడి చేతిలో మా పని ఊహించుకుంటేనే భయంగా ఉంది. అంతదాకా నేను తీసుకురానివ్వను లావణ్య, కంగారు పడకు అని మహిదర్ అంటారు. హా సార్, మీ ధైర్యం చూసే ద్రాక్షకి ధైర్యం వచ్చినట్లుంది. వాడితో ఎలా మాట్లాడిందంటే సార్, ఒక్క క్షణం ఇన్నాళ్ళు నుండి నేను చూస్తున్న ద్రాక్షనేనా అనిపించింది. దానికి ద్రాక్ష నవ్వుతూ, నిజమే నువ్వు చెప్పింది. నా ధైర్యం మహిదర్ గారు అని అంటుంది మహిదర్ వైపు చూస్తూ. ఆ మాటకి మహిదర్ కూడా ద్రాక్ష వైపు చాలా ప్రేమగా చూస్తాడు. ఇంకా అలా చూస్తే మహిదర్ ముందు ఎక్కడ బయట పడిపోతుందని కష్టంగా చూపు తిప్పుకుంటుంది. మహిదర్ కూడా అందంగా బ్లష్గా నవ్వుతూ మొహం తిప్పి డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు. కానీ మనసంతా ద్రాక్ష అన్న మాట మీద, తను చూసిన చూపు మీద ఉంటుంది. ద్రాక్షాయిని చాలామంది అమ్మాయిలను చూశాను, కానీ ఎవరూ నీకు సాటి లేరు. ఈరోజు నీలో చూసిన ధైర్యం నా వల్లే అంటే నాకు అంతకన్నా ఇంకా హ్యాపీనెస్ లేదు. నీతో జీవితం పంచుకోవాలని అనుకున్నా.
నువ్వు నాకు అవకాశం ఇస్తావో లేదో కానీ నీ జీవితంలో ముఖ్యమైన పనిలో తోడుగా నేనున్నాను అంటేనే నాకు చాలు అనిపిస్తుంది. ఆ రోజు నేను నీతో పాటుగా ఉంటే నీకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదేమో. తప్పు నాదే. ఆలస్యం చేశాను. కానీ ఈరోజు సమయానికి రాగలిగాను కాబట్టి నిన్ను కాపాడుకోగలిగాను. నువ్వు అనుకునేది చేసేందుకు నీకు హెల్ప్ చేశాను అని అనుకుంటూ ఉంటాడు మనసులో. ఇంతలో హాస్పిటల్ వస్తుంది. ముగ్గురు అక్కడ దిగుతారు. వీళ్ళు హాస్పిటల్ దగ్గర ఎందుకు దిగారు అంటే అరుణ్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తారు. అరుణ్ మహిధర్ కొట్టిన దెబ్బలతో స్పృహ తప్పి ఉంటాడు. ఇక ద్రాక్ష ఆ రూమ్కి వచ్చి ఒక ఇంజెక్షన్ తీసుకుని అరుణ్కి చేయబోతుంది. ఇంతలో లావణ్య వచ్చి, ఆగు ద్రాక్ష, ఏం చేస్తున్నావు నువ్వు? ఈ హాస్పిటల్ ఎక్విప్మెంట్స్ అంతా ఇక్కడకు ఎందుకు తెప్పించావు? అసలు అరుణ్ని ఏం చేయాలనుకుంటున్నావు అని అడుగుతుంది. వీడు అమ్మాయిలకు పట్టించిన గతి వీడికి పట్టించబోతున్నాను. వీడు చూపించిన నరకం వీడు జీవితాంతం అనుభవించేలా చెయ్యబోతున్నాను. అంటే అబ్బాయిని అమ్మాయిగా మార్చే ఆపరేషన్ చేయబోతున్నాను. ఏంటి అని అరుస్తుంది లావణ్య. అవును, వీడు మగవాడు అన్న పొగరుతోనే కదా ఇంతమంది అమ్మాయిల జీవితాలు నాశనం చేశాడు. అమ్మాయిని చులకనగా చూడబట్టే కదా అమ్మాయిలను అక్రమంగా ట్రాఫికింగ్ అంటూ వ్యభిచార వృత్తిలోకి దించుతున్నాడు. వాళ్ళ జీవితాల్ని పొట్టన పెట్టుకుంటున్నాడు. వీడి పైశాచికత్వానికి ఎంతోమంది ఆడపిల్లల శీలాలని పొట్టన పెట్టుకున్నాడు. అందుకే ఎవరినైతే ఇంత చులకనగా చూశాడో వారి బాధను వీడికి కూడా అర్థం కావాలంటే వీడు కూడా ఆ బాధని అనుభవించాలి. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి లావణ్య వైపు చూస్తుంది. లావణ్య అప్పటికే షాకులో ఉంటుంది. హలో మేడం అంటూ మొహం మీద చిటిక వేసి, అలా చూస్తూ ఉంటారా? హెల్ప్ చేసేదేమైనా ఉందా అంటుంది. లావణ్య షాక్ నుండి బయటికి వచ్చి, ఏంటే బాబు ఇంత పెద్ద షాక్ ఇచ్చావు? అయినా ఈ విషయం మహిధర్ గారికి తెలుసా? ఆయనే ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేసింది అని లావణ్య చెప్తుంది. ఓహో, మీరిద్దరూ కలిసే ఇదంతా ప్లాన్ చేశారా? మరి నాకెందుకు చెప్పలేదు ఇంతవరకు అంటుంది లావణ్య. ముందు నువ్వు ఆ ప్రశ్నల వర్షం ఆపమ్మ తల్లి, చెప్తాను. అవును, మహిధర్ గారికి ఈ విషయం ముందే చెప్పాను. ఆయనే హెల్ప్ చేశారు. చాలా. ఇప్పుడు నువ్వు కూడా హెల్ప్ చేస్తే అనుకున్న పని పూర్తవుతుంది. ఏంటి అంటే ఇప్పుడు అరుణ్కి ఆపరేషన్ చేస్తామా? ముందు నుండి మొత్తుకుంటుంది అదే కదా, మళ్ళీ అడుగుతావేంటి? సరే సారీ. అంటే నువ్వు ఇన్ని ఒకేసారి చెప్తే నా మైండ్ పనిచెయ్యట్లేదే అంటుంది లావణ్య. ఇప్పుడు నువ్వు వస్తావా రావా? వస్తాను అని చెప్పి అరుణ్ దగ్గరికి ఇద్దరు వెళ్ళారు. ద్రాక్ష అరుణ్కి మత్తు ఇంజెక్షన్ ఇస్తుంది. అలా ద్రాక్ష లావణ్య ఇద్దరూ కలిసి అరుణ్కి ఆపరేషన్ చేసి బయటికి వస్తారు. అప్పటికే మహిధర్ రౌడీలు అందరినీ హాస్పిటల్కి పంపించేస్తాడు. ఒక వ్యాన్ మాత్రమే ఉంటుంది అరుణ్ని షిఫ్ట్ చేయటానికి. ద్రాక్ష బయటికి రావడంతో మహిధర్ వస్తాడు ద్రాక్ష దగ్గరికి. ఏమైంది అన్నట్టు చూస్తాడు. ఓకే డన్ అన్నట్టు తన చేయి చూపిస్తుంది ద్రాక్ష. సరే, ఈరోజు నైట్కి షిఫ్ట్ చేసేస్తారు అంటాడు మహిధర్. అలా కొంతమంది వచ్చి అరుణ్ స్ట్రెచ్చర్ మీద వ్యాన్కి ఎక్కించి తీసుకుపోతారు. ఎక్కడికి తీసుకువెళుతున్నారు అరుణ్ని అని అడుగుతుంది లావణ్య. అప్పుడు ద్రాక్ష లావణ్య చెవిలో ఏదో సీక్రెట్గా చెబుతుంది. అది ఏంటో నేను ముందు ముందు మీకు కూడా చెప్తాను. ఇక అక్కడి నుండి లావణ్య ఇంటికి వెళ్ళిపోతుంది. ఇటు ద్రాక్ష మహిధర్ కూడా ఇంటికి వచ్చి ఆ రాత్రి హాయిగా నిద్రపోతారు. ఇక మరుసటి రోజు పొద్దున్నే లావణ్య వచ్చి ద్రాక్షని తట్టి లేపుతుంది. హే, నువ్వేంటిక్కడ? హాస్పిటల్ నుండి డైరెక్ట్గా మీ ఇంటికి వెళ్ళిపోయావుగా అంటుంది ఆశ్చర్యంగా ద్రాక్ష. అదంతా తర్వాత, నువ్వు వెళ్ళి ముందు ఫ్రెష్ అయ్యిరా, ఇవిగో ఇవి కట్టుకో అని చేతికి చీర ఇస్తుంది. ఏంటి ఇదంతా? ఇవన్నీ ఇప్పుడు ఎందుకు? ఎక్కడికైనా వెళ్తున్నామా? అబ్బా అదేం లేదు, ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అంటూ బాత్రూంలోకి తోసేసింది. త్వరగా రా, నేను నీకు చీర కట్టి కిందికి వెళ్తాను. అది ఏం వద్దు, నాకు చీర కట్టుకోవడం వచ్చు, నువ్వు వెళ్ళు అంటుంది కోపంగా ద్రాక్ష. ద్రాక్ష ఫ్రెష్ అయ్యి లోపలికి వచ్చేటప్పటికి లావణ్య బెడ్ మీద చీరతో పాటు మ్యాచింగ్ జ్యువెలరీ కూడా పెట్టి వెళ్తుంది.
ద్రాక్ష వాటిని చూస్తూ ఇప్పుడు ఇదంతా ఎందుకో ఏంటో, మళ్ళీ చెప్పింది చేయకపోతే గొడవ చేస్తుంది రాక్షసి అనుకుంటూనే రెడీ అవుతుంది. అంతా అయ్యాక అద్దంలో చూస్తూ ఉండగా లావణ్య డోర్ తీసుకుని లోపలికి వస్తుంది. డోర్ తీసిన సౌండ్ రావడంతో ద్రాక్ష కూడా అటు చూస్తుంది. లావణ్య ద్రాక్షను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మోచేతుల వరకు ఉన్న ముదురు గులాబీ రంగు పట్టు బ్లౌజు, పసిడి వర్ణపు చీర అంతకు తక్కువేమీ కాదు అన్నట్టు బంగారు ఛాయతో మెరుస్తున్న చర్మకాంతి, కళ్ళకు ముదురు నలుపు రంగు కాటుక, కనుబొమ్మల మధ్యలో చిన్న స్టోన్తో ఉన్న ఎర్రని బొట్టు, సహజమైన ఎర్రని పెదాలు, చెవులకు వేలాడుతున్న బుట్టలు, మెడలో చిన్న చైన్, చేతులకు గాజులు, నడుముకు సన్నని హిప్ చైన్, కాళ్ళకి మువ్వలు. వాటన్నిటి మధ్యలో ద్రాక్ష చాలా అందంగా ఉంది. లావణ్య అలాగే చూస్తుంటే ద్రాక్ష లావి అని పిలిచింది. లావణ్య నుండి ఎటువంటి రియాక్షన్ రాకపోవడంతో లావి అంటూ ఇంకాస్త గట్టిగా పిలిచింది. కాదు కాదు అరిచింది. ఆ అరుపుతో లావణ్య దడుసుకున్న వెన్ను తట్టుకొని ద్రాక్ష దగ్గరకు వచ్చి ఏంటే ఇలా ఉన్నావ్ అని కింద నుండి పై వరకు చూస్తూ ఉంది ఆశ్చర్యంగా. ఏం బాలేనా అంటూ తనని తాను అమాయకంగా చూసుకుంటూ, బాలేకపోవడం ఏంటే, అచ్చం కుందనపు బొమ్మలా ఉన్నావు, నా దిష్టే తగిలేలా ఉంది అంటూ మెటికలు విరిచింది లావణ్య. అసలు రోజూ చూసే మా ద్రాక్షయేనా అనిపిస్తుంది. ఆ మాటకి ద్రాక్ష కూడా నవ్వుతూ లావణ్యను చుట్టేసింది. సరే కిందికి వెళ్దాంరా, అందరూ నీ గురించి ఎదురు చూస్తున్నారు. నా గురించా? ఎందుకు అని అడుగుతుంది ద్రాక్ష. వెళితే అంతా నీకే అర్థమవుతుంది, కానీ నువ్వురా అంటూ లావణ్య బయటకు తీసుకువస్తుంది. ఇంతలో లావణ్య ఏదో గుర్తొచ్చినట్లు నువ్వు టెర్రస్ పైకి వెళ్ళు, నేను ఒక 5 మినిట్స్లో వస్తా, మొబైల్ ఉండిపోయిందని చెప్పి ద్రాక్షని పైకి వెళ్ళమని చెబుతుంది. అలా ద్రాక్షకి చెప్పి లావణ్య పరుగులాంటి నడకతో మళ్ళీ తిరిగి ఫ్లాట్కి వెళ్తుంది. ద్రాక్ష అయోమయంగానే టెర్రస్ పైకి వెళ్తుంది. అప్పటికే అంతా చీకటి పడడంతో టెర్రస్ అంతా చీకటిగా ఉంది. అక్కడ ఏమీ కనిపించగా మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళుతుంది. ఇంతలో ఒకేసారి లైట్లన్నీ వెలుగుతాయి. లైట్ల మధ్యలో బెలూన్స్, ఒక బెంచ్ పైన కేకు పెట్టి ఎదురుగా మహిధర్ ఉంటాడు. వెలిగిన విద్యుత్ కాంతుల దీపాల మధ్యలో ద్రాక్షను చూసి ఒక్క క్షణం తనను తానే మర్చిపోతాడు. అలానే అడుగులు తన ప్రమేయం లేకుండా తన వైపుకి సాగి ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. బెలూన్ ఒకటి పేలడంతో ఈ లోకంలోకి వస్తాడు. హ్యాపీ బర్త్డే ద్రాక్ష అంటూ తన ముందుకు వచ్చి కళ్ళల్లోకి చూస్తూ చెప్పాడు. ద్రాక్ష కూడా మహిధర్ని అలానే చూస్తూ ఉండిపోయింది. మహిధర్ చేసిన పనికి ఒక్కసారి షాక్ అయ్యి ఈ లోకంలోకి వచ్చి మహిధర్ వైపు చూస్తుంది. నిజమా అబద్ధమా అన్నట్టు అయోమయంగా. ఇంతలో హ్యాపీ బర్త్డే తల్లి అంటూ అరవింద్, గీత వాళ్ళు వచ్చి ద్రాక్షకి విషెస్ చెబుతారు. మామయ్య, అత్తయ్య మీరు ఇక్కడ ఉన్నారేంటి అని అడుగుతుంది ద్రాక్ష. ఈరోజు నీ పుట్టినరోజు అని వచ్చాము తల్లి, కానీ ఆ విషయం మీకెలా తెలుసు అని ద్రాక్ష ఆశ్చర్యంగా అడుగుతుంది. మహిధర్ చెప్పాడు అని అరవింద్, గీతలు చెప్తారు. ఇంతలో లావణ్య హ్యాపీ బర్త్డే ద్రాక్ష అని విష్ చేస్తుంది. థ్యాంక్ యూ లావి, అత్తయ్య, మామయ్య నన్ను ఆశీర్వదించండి అంటూ వాళ్ళ కాళ్ళకి నమస్కరిస్తుంది. సంతోషంగా ఉండు తల్లి అంటూ పైకి లేపి అరవింద్ ద్రాక్ష చెంపపై చేయి వేసి, నిన్ను మాకన్నా ముందు ఆశీర్వదించాల్సిన వాళ్ళు అక్కడ ఉన్నారు అని ఒకవైపు చెయ్యి చూపిస్తాడు. ద్రాక్ష అటువైపు చూస్తుంది. అటువైపున ద్రాక్ష వాళ్ళ నాన్న, అమ్మ, సీతారాం, సుభద్ర, తమ్ముడు రాహుల్ ఉంటారు. వాళ్ళని చూస్తుంటే ద్రాక్షకి బాధ, కోపం అన్నీ కలగలిపి కన్నీళ్ళ రూపంలో బయటికి వస్తుంటాయి. ముందుగా ద్రాక్ష వాళ్ళ నాన్న ద్రాక్ష ముందుకొచ్చి చేతులు జోడించి నమస్కరిస్తాడు. నన్ను క్షమించు తల్లి అంటూ ద్రాక్ష చేతుల్ని తన గుండెలకు అదిమి పెట్టుకొని ఏడుస్తాడు. మొదటిసారి తండ్రి గొంతులో ప్రేమగా పిలుపు విని తన కోపాన్ని పక్కన పెట్టి బాధ తీరేంత వరకు ఆయన్ని పట్టుకొని ఏడుస్తుంది. తల్లి సుభద్ర కూడా పక్కకు వచ్చి ద్రాక్ష తలపై చేయి వేసి ప్రేమగా నిమిరింది. ద్రాక్ష వాళ్ళ నాన్నకి కొంచెం దూరం జరిగి ఎలా అన్నట్టు చూస్తుంది. వాళ్ళు నవ్వుతూ ద్రాక్షని మహిధర్ వైపు చూపిస్తారు. మహిధర్ అంతా ఓకే అన్నట్టు కళ్ళు ఆర్పుతాడు.
దానికి ద్రాక్ష మహిదర్ వైపు కృతజ్ఞతాపూర్వకంగా చూస్తుంది. ఇంతలో లావణ్య వచ్చి, సరే రండి, కేక్ కట్ చేద్దాం, కరిగిపోతుంది లేట్ అయితే అని తొందర పెడుతుంది అందరూ ఆ సీన్ నుండి బయటికి తీసుకురావడానికి. అలా కేక్ కట్ చేసి అందరూ భోజనం చేస్తారు. మహిదర్ చెప్పడంతో అరవింద్, గీత, ద్రాక్ష వాళ్ళ అమ్మా నాన్న, తమ్ముడు, లావణ్య అందరూ కూడా ఆ రోజు రాత్రికి అక్కడే ఉండిపోతారు. అలా ఆ రోజు రాత్రి అందరూ కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసి పడుకొని పోతారు. కానీ ద్రాక్షకి ఎంతకీ నిద్ర పట్టక టెర్రస్ పైకి వెళుతుంది. అసలు అమ్మా నాన్న ఇలా ఎలా మారిపోయారు, మహిదర్ గారు ఏం చెప్పి వాళ్ళని మార్చి ఉంటారు, ఇలా ఆలోచిస్తూ చాలాసేపు అక్కడే ఉండిపోతుంది. మహిదర్ అప్పుడే అక్కడికి వచ్చి, నిద్ర పట్టడం లేదా, ఇక్కడ నుండి ఆలోచిస్తున్నావు అంటాడు. ద్రాక్ష మహిదర్ వైపు చూసి, అలా ఏం లేదు సార్, ఇలాంటి ఒకరోజు నా జీవితంలో ఉంటుందని కూడా అనుకోలేదు, అంతా మీ వల్లే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మహిదర్ చిన్నగా నవ్వి ఊరుకుంటాడు. జీవితం అంటే అదే ద్రాక్ష, అది మనకు ఎలాంటి పరిస్థితులను చూపించినా మనం మన జీవితంలో చూసే విధానం మాత్రం మార్చుకోకూడదు. ధైర్యంతో ముందుకు సాగాలి. ఏదో జరిగినంత మాత్రాన అక్కడ ఆగిపోకూడదు. భయాన్ని వీడి ధైర్యంగా ఒక అడుగు ముందుకేసి చూడాలి. అప్పుడే మనకై వేచి ఉండే అందమైన పూలబోట కనిపిస్తుంది అని చెప్పి ద్రాక్ష వైపు చూస్తాడు. ద్రాక్ష వింటుంది కానీ ఎటువైపో చూస్తుంది. అది గమనించి ద్రాక్ష అంటూ ప్రేమగా పిలుస్తాడు. ఆ ప్రేమ మనసును తాకిందేమో, గుండె అదరడం ప్రారంభించింది. ఏంటి సార్ అంటుంది. సాధ్యమైనంత వరకు మొహంలో ఎటువంటి భావం కనిపించనివ్వకుండా దాచేస్తూ మహిదర్ సూటిగా ద్రాక్ష కళ్ళల్లోకి చూస్తూ ఇలా చెప్పడం ప్రారంభించాడు. ద్రాక్ష, నన్ను పెళ్లి చేసుకుంటావా? జీవితాంతం నిన్ను కాలు కింద పెట్టకుండా చాలా సంతోషంగా ఉండేలా చూసుకుంటాను ద్రాక్ష, ఐ లవ్ యూ అని చెప్తాడు. మహిదర్ మాటలు వింటూ మహిదర్ తీసుకున్న నిర్ణయానికి ఆశ్చర్యపడుతూ ద్రాక్ష కన్నీరు పెడుతుంది. ఎందుకు, నేనేం చేశానని మీరు నన్ను ఇంతలా కావాలనుకుంటున్నారు అంటుంది ద్రాక్ష. ఎవరో ఏదో చేస్తారని మనం ప్రేమిస్తామా? జన్మను ఇస్తుందని అమ్మని ప్రేమిస్తాం, జన్మకు కారకుడైన నాన్నని ప్రేమిస్తాం, తోడబుట్టిన వారు అని వాళ్ళని ప్రేమిస్తాం, తోడుంటారని స్నేహితుణ్ణి ప్రేమిస్తాం, తోడుగా వెంటే ఉంటారని జీవిత భాగస్వామిని ప్రేమిస్తాము, మన నుండి రూపం దాల్చుకున్న కొత్త జీవితాన్ని ప్రేమిస్తాం. వీళ్ళందరూ ఏదో చేస్తారని, ఏదో చేయాలని మనం ప్రేమించము. ఎందుకు ప్రేమించాలంటే కారణం కూడా ఉండదు, అది ప్రకృతి సహజం. అలాగే నా ప్రేమ కూడా నాకు తెలియకుండానే సహజంగా పుట్టింది. పోవాలనుకున్నా పోదు, అది నా ప్రాణం పోయిన తర్వాత కూడా. ఇక నిర్ణయం నీకే వదిలేస్తున్నా అంటూ వెళ్ళేందుకు వెనక్కి తిరుగుతాడు. ఒక్క నిమిషం అంటూ మహిదర్ చేతిని పట్టుకొని ఆపుతుంది. మీకు మరి ఈ సమాజం ఏమనుకుంటుందో అని లేదా అని అడుగుతుంది ద్రాక్ష. నువ్విప్పుడు కూడా నాకు అర్హత లేదు, సమాజం ఏమనుకుంటుందో, నేను మీకు తగను అని అంటున్నావు. కానీ మీరంటే నాకు ఇష్టం లేదు అని చెప్పడం లేదు. అది చాలు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని నీకు సాక్షిగా చూపించడానికి అంటూ తన మొహం దోసిలిలోకి తీసుకుని, నాకు నువ్వు ఏమనుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్, ఈ సమాజం కాదు అంటాడు. ఆ మాటకి అంగీకారంగా కనురెప్పలను సిగ్గుతో వాల్చేస్తుంది. ద్రాక్ష అభిప్రాయం మహిదర్కి తెలిసి ఆనందంతో ద్రాక్ష నుదుటిపైన ముద్దు పెట్టుకుంటాడు. కంటి నిండా బరువైన కన్నీళ్లతో తలెత్తి మహిదర్ కళ్ళల్లోకి చూస్తుంది. మహిదర్ చిన్న నవ్వు నవ్వి తనని తన కౌగిట్లో బంధించేస్తాడు. అలా ఈ లోకాన్ని మరిచి చాలాసేపు అక్కడే ఉండిపోతారు. మధ్యరాత్రిలో మంచినీళ్ళ కోసం లెగిసిన లావణ్య ద్రాక్ష కనిపించక పోయేసరికి టెర్రస్ పైన ఉంటుందని పైకి వస్తుంది. వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం మొదలు పెట్టినప్పటి నుండి మొత్తం వింటుంది. చివరికి ఎంతో హ్యాపీగా ఆనంద బాష్పాలు రాలుస్తూ వెళ్ళిపోయేందుకు వెనక్కి తిరుగుతుంది. తన వెనుక ఉన్న వాళ్ళని చూసి షాక్ అయ్యి అరుస్తుంది. ఆ అరుపుకి మహిదర్, ద్రాక్ష దూరం జరిగి మొహాలు చూసుకుని లావణ్య దగ్గరకు వస్తారు. లావణ్య అరవడంతో అక్కడ నిల్చున్న వారిల్లో ఒకరు వెళ్ళి లైట్ వేస్తారు. అక్కడ సీతారాం, సుభద్ర, గీత ఉంటారు. అరవింద్ కూడా అప్పుడే అక్కడికి వస్తాడు. ఏమ్మా లావణ్య, ఏమైంది,
ఎందుకలా అరిచావు అంటూ సుభద్ర, గీత లావణ్యని పట్టుకొని అడుగుతారు. ద్రాక్ష కూడా ముందుకు వచ్చి ఏమైంది అని అడుగుతుంది. చీకట్లో మిమ్మల్ని చూసి దడుచుకున్నా అని అంటుంది లావణ్య. అయినా మీరంతా ఎప్పుడు వచ్చారు అని అంటుంది ద్రాక్ష. లావణ్య వచ్చిన వెంటనే మిమ్మల్ని పిలవడానికి గీత వచ్చింది. తన వెనకాలే సుభద్ర. వీళ్ళిద్దరి వెనకాల మేము. అంటే మీరు కూడా మొత్తం విన్నారా వీళ్ళు మాట్లాడుకున్నది అని మహిధర్ ద్రాక్ష వైపు చూసి అడుగుతుంది లావణ్య. హా, మొత్తం విన్నాం అంటారు అందరూ ఏకకంఠంతో. దానికి మహిధర్, ద్రాక్ష ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. మాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. మీ జీవితాలు బాగుంటాయి అంటే మాకు అంతకన్నా ఇంకేం కావాలి అంటూ సీతారాం ద్రాక్ష తల మీద చెయ్యి వేసి చెబుతాడు. ద్రాక్షకి వాళ్ళ నాన్న తనని సపోర్ట్ చేసి మాట్లాడడం అంటే ఎప్పుడు తనకు ఒక కలలా ఉండేది. ఇప్పుడు అది నిజమవుతుంటే దానికి కారణం మహిధర్ అని తన వైపు ఎంతో ప్రేమగా చూస్తుంది. అలా మహిధర్, ద్రాక్షల పెళ్ళిని అందరూ ఒప్పుకొని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. అలా వాళ్ళ పెళ్లి తర్వాత ఇద్దరు చాలా సంతోషంగా ఉంటారు. అలా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ద్రాక్ష తండ్రి ఇంతకీ అరుణ్ ఏమైపోయాడు అని అడుగుతాడు. లావణ్య కూడా ద్రాక్ష ఏం చెబుతుందా అని ఆతృతను తనలో తానే కలిపేసుకొని అక్కుపక్షిలా చూస్తుంది. ఆ రోజు అరుణ్ ఆపరేషన్ అయ్యాక మహిధర్ ముందుగానే మాట్లాడిన ప్లేస్కి షిఫ్ట్ చేశారు. అవునా, ఏం ప్లేస్ అది అని అడుగుతాడు. తను అమ్మ జాతిలో ఆటలు ఆడిన ప్లేస్. ఆడదాన్ని బజారులో సరుకు చేసి విక్రయించి పాపం మూటగట్టుకున్న ప్లేస్. ఎంతోమంది అమాయకమైన అమ్మాయిల జీవితాన్ని నాశనం చేసి వాళ్లకు జీవితం లేకుండా చేసిన ప్లేసు. వాడి పతనానికి వాడే శంకుస్థాపం చేసిన ప్లేసు. వాడి అడ్డానే వాడికి శ్మశానంగా మార్చాము అంటే అని అర్థం కానట్టు చూస్తుంది లావణ్య. అరుణ్ ఇప్పటి వరకు అమ్మాయిలను పాడు చేసి ఏ ముఠాకైతే అమ్మాడో అరుణ్ని కూడా మేము ఆపరేషన్ చేసి అమ్మాయిలా మార్చి ఆ ముఠాకే అమ్మేశాము. అంతేకాదు, అరుణ్ పాడు చేసి వాళ్లకు అమ్మిన అమ్మాయిలందరినీ వాళ్ళ నుంచి మహిధర్ గారు రక్షించి వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించాడు. అంతేకాదు, వాళ్ళకి అరుణ్పై ఉన్న పగను తీర్చుకోవడానికి అవకాశం కూడా ఇచ్చారు. ఇక వాడు ఆ ఉచ్చు నుండి ఎప్పటికీ పడలేడు. చివరికి చావును వెతుక్కుంటూ వెళ్ళిన చావు కూడా వీడిని చూసి అసహ్యించుకునే స్థితికి వీడు వెళ్తాడు. అప్పుడు కూడా వీడు చేసిన పాపాలకు విముక్తి రాదు. చివరకు చావే వచ్చి వీడిని తీసుకుపోవాలి. అప్పటిదాకా వీడికి ఈ శిక్ష తప్పదు అంటూ ముగించి లావణ్య వైపు చూస్తుంది. అప్పటికే లావణ్య కళ్ళల్లో జలపాతం సగం దూరానికి వచ్చేస్తుంది. ఏమైందే అంటుంది కళ్ళు తుడుస్తూ ద్రాక్ష. నువ్వు చెప్తుంటేనే నాకిక్కడ కాళ్ళు చేతులు పనిచేయడం లేదు. అలాంటిది ఇప్పుడు తన పరిస్థితి తలుచుకుంటేనే నాకు భయంగా ఉందే అంటుంది లావణ్య. మరి వాడు చేసిన పాపం అలాంటిది. ఒక్క రాత్రిలోనే నాకు అర్థమైంది నాకు అసలైన నరకం ఏంటో అని. అలాంటిది వాడి వలన ప్రతిరోజు ప్రతి క్షణం అక్కడ చాలామంది అమ్మాయిలు నరకం చూస్తున్నారు. దేవుడు కూడా వీడిని శిక్షించడానికి అసహ్యించుకుంటాడే. సృష్టికి మూలమైన ఆడదానితోనే ఆటలు ఆడాడే. అలాంటి వాడికి ఆ ఆడదే శిక్ష వేస్తే ఎలా ఉంటుందో, కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుందో తెలియాలి కదా. ఇప్పుడు జరిగింది అదే అంటుంది ద్రాక్ష. ఇక ఆ రోజు అలా మాటలు చెప్పుకుంటూ ఎవరికి వారు నిద్రపోతారు. పొద్దున లేచి అందరూ రెడీ అయ్యి పట్టు బట్టలతో గుడికి వెళతారు. సీతారాం, సుభద్ర ద్రాక్షని పట్టు బట్టల్లో చూసి కొంచెం ఎమోషనల్ అవుతారు. ద్రాక్ష మొహంలో కనిపించే సంతోషం చూసి ఇన్నాళ్ళు వాళ్ళేం పోగొట్టుకున్నారో అర్థమయ్యి ఇద్దరి మనసులు కొంచెం భారంగా అయ్యాయి. అరవింద్, గీత కూడా అరుణ్ గురించి పూర్తిగా మర్చిపోయి మహిధర్ని వాళ్ళ కొడుకుగా అందరికీ చెప్తూ ముచ్చటపడతారు. అలా వాళ్ళ పెళ్ళి అందరి ఆశీస్సులతో జరిగి కొత్త జీవితాన్ని మొదలు పెడతారు ద్రాక్ష, మహిధర్లు. ఫ్రెండ్స్, ఈ స్టోరీ ఎండింగ్ కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అయితే తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. అలాగే ఈ స్టోరీ ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.